అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన ఆర్జికర్ హాస్పిటల్ డాక్టర్పై అత్యాచారం కేసులో కోల్కతాలోని సీల్దా కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ను దోషిగా తేల్చింది. అతడికి జనవరి 20న శిక్ష ఖరారు చేయనుంది. నీకు శిక్ష తప్పదు, బాధితురాలిని నీవు చంపిన తీరుకు యావజ్జీవ కారాగార శిక్ష లేక మరణ శిక్ష విధించవచ్చు. సోమవారం శిక్ష ఖరారు చేస్తామంటూ న్యాయమూర్తి కొంత భావోద్వేగానికి గురయ్యారు. గతేడాది ఆగస్టు 9వ తేదీన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రిలో అర్ధరాత్రి జూనియర్ డాక్టర్ పైన జరిగిన అత్యాచారం, హత్య ఘటన కొన్ని నెలల పాటు యావత్ దేశాన్ని తీవ్రంగా కుదిపేసింది. ఈ ఘటనతో కోల్కతాలోని జూనియర్ డాక్టర్లు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా జూడాలు తీవ్ర ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. ఈ ఘటనకు కారణమైన దోషులను వీలైనంత త్వరగా పట్టుకొని శిక్షించాలని డిమాండ్లు చేస్తూ దీక్షలు, నిరసనలు చేశారు. ఈ క్రమంలోనే ఈ కేసును మొదట కోల్కతా పోలీసులు విచారణ జరపగా ఆ తర్వాత కోల్కతా హైకోర్టు ఆదేశాలతో సిబిఐ రంగంలోకి దిగింది. ఇందులో భాగంగానే సంజయ్ రాయ్ని ప్రధాన నిందితుడిగా పేర్కొనగా ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ సహా పలువురిని నిందితులుగా చేర్చారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ కేసులో కోల్కతా సీల్దా కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ని దోషిగా తేల్చింది. ఈ నేపథ్యంలోనే అతడికి సోమవారం రోజున శిక్షను ఖరారు చేయనున్నట్లుగా తెలిపింది. సిబిఐ సమర్పించిన ఆధారాల మేరకు సంజయ్ను కోర్టు దోషిగా తేల్చింది. తీర్పు నేపథ్యంలో భారీ భద్రత మధ్య సంజయ్ను కోర్టుకు తీసుకువచ్చారు. తాను ఏ తప్పు చేయలేదని, తనను తప్పుడు కేసులో ఇరికించారని ఈ సందర్భంగా జడ్జికి సంజయ్ తెలిపాడు. అతనికి సోమవారం మాట్లాడే అవకాశం ఇస్తామని న్యాయమూర్తి వెల్లడించారు. బిఎన్ఎస్ సెక్షన్లు 64, 66, 103/1 కింద సంజయ్ను దోషిగా నిర్ధారించింది కోర్టు. నీకు కఠిన శిక్ష పడాల్సిందే అంటూ న్యాయమూర్తి అనిబ్రన్ దాస్ తీర్పును వెల్లడించారు. ఈ తీర్పును తాను గౌరవిస్తున్నానని మృతురాలి తండ్రి కోర్టులో కన్నీటి పర్యంతమయ్యారు. గత ఏడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్జికర్ ఆసుపత్రి సెమినార్ రూమ్లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటన తీవ్ర నిరసనలకు దారితీసింది. పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్కతా పోలీసుల నుంచి సిబిఐ స్వీకరించి విచారిస్తోంది. దీనిలో భాగంగా ప్రత్యేక కోర్టుకు అభియోగాలు సమర్పించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే ఛార్జ్షీట్లో చేర్చింది. సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగ పత్రంలో ప్రస్తావించలేదు. ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్ను ఆగస్టు 10న కోల్కతా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.